మాట్లాడాలన్నా. ఏంట్రా ఏమైంది? అన్నా నాకు కొంచెం బాగుండట్లేదన్నా. అదేరా బాగోట్లేదంటే ఏమవుతుంది? అన్నా నాకు 10 డేస్ నుంచి నిద్ర పడడం లేదన్నా. ఏవో షాడోస్ నన్ను ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అవునా? షాడోసా? అన్నా నా చెస్ట్ మీద ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తానన్నా. ఆ సమయంలో నాకు ఊపిరి కూడా ఆడడం లేదు. అసలు కదలలేకపోతున్నా అన్నా. అయ్యో అవునా? అవునన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. చదవలేకపోతున్నా. సరేరా, కంగారేం పడకు. ఏమైనా ఇబ్బంది ఉంటే కాల్ చేయి. ఓకే బాయ్. హే షెర్రీ, విక్కీకి ఏమైందో తెలుసా? విక్కీకా ఏమైంది? విక్కీకి అస్సలు బాగుండట్లేదు. అసలు కన్ఫ్యూజ్గా, బ్లర్గా, ఇదిగా ఉంటున్నాడు. డెలీరియం అంట. డెలీరియమా? అదేంటి? ఆడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. నైట్ నిద్రపోవట్లేదు. స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది. మొత్తం వేడి టాక్స్, ఏది పడితే అది మాట్లాడిస్తున్నాడు. ఆడికి రూమ్లో నిద్ర పట్టట్లేదంట. ఏదో సౌండ్స్ రావడము, ఏదో బ్లాక్ షాడోస్ కనిపించడము, చాలా స్ట్రెస్గా ఫీల్ అయిపోవడము, ఎలా పడితే అలా చెప్పడము, ఇవన్నీ నా దగ్గరికి వచ్చి చెప్పుకొని బాధపడుతున్నాడు. ఇలా అవుతుంది, అలా అవుతుంది, ఇలా అవుతుంది అని. అయ్యో అవునా? అవును, మరి నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాడేమో నాతో చెప్పుకొని బాధపడుతున్నాడు. అయితే ఒక పని చేయి, మన ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్ళి ఏదో ఒక హెల్ప్ అవుతుంది. సరే అయితే ఒకసారి తీసుకెళ్ళి చూస్తా. వాడిని ఒంటరిగా వదలొద్దు, జాగ్రత్తగా చూసుకో. ఓకే బాయ్. సరే బాయ్. చెప్పండి సార్, విక్కీకి 10 డేస్ నుంచి బాగుండట్లేదు సార్. వేడిగా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఏమైందో తెలియట్లేదు. చెప్పు విక్కీ, ఏమైంది? సార్, దెయ్యాలు అనేవి నిజంగా ఉన్నాయా సార్? అసలు ఏం జరిగింది? ఎలా స్టార్ట్ చేయాలో, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు సార్. ఏం డ్రగ్ వేసావు? ఎన్ని రోజులు వేసావు? డ్రగ్ పేరు తెలియదు కానీ బాటిల్ మీద 10M అని ఉంది సార్. ఏంటి 10M? 10 డేస్ వాడాను. సార్ అంటే ఇది డ్రగ్ ఎఫెక్ట్? చెప్పు విక్కీ, పేరు కూడా తెలియని డ్రగ్ని ఇంత హై పొటెన్సీలో ఎందుకు వేసుకున్నావు? సార్, అది నేను కావాలని వేసుకోలేదు సార్. మరి ఎందుకు వేసుకుంటున్నావు? నాకు ఎవరో చెప్తున్నారు. ఇలా ఎన్ని రోజులు నుండి అవుతుంది? ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి సార్. విక్కీ, ఒకసారి బయట వెయిట్ చేయి, మళ్ళీ పిలుస్తాను. అర్షద్, తన బిహేవియర్ ఎలా ఉంటుంది?
ఓకే, విక్కీని రమ్మని చెప్పు. బాగా ఆలోచించి చెప్పు విక్కీ. ప్రాబ్లం కాలేజా లేక నీ రూమా? సార్, రూమే సార్ నా ప్రాబ్లం. నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు కానీ ఆ రూమ్లో ఉండడం వల్లే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎస్, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది విక్కీ. ఇది నువ్వు చెప్పినట్టు దెయ్యము కాదు, నువ్వు అనుకున్నట్టు డ్రగ్ ఎఫెక్ట్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ సార్. ఆ నెగిటివ్ ఎనర్జీని లేని శబ్దాలు నీకు ఉపడలే చేసింది. ఆ నెగిటివ్ ఎనర్జీని లేని దెయ్యాలు నీకు కనపడలే చేసింది. ఇంకా చెప్పాలంటే ఆ నెగిటివ్ ఎనర్జీనే నీతో డ్రగ్ ప్రూవ్ చేసేలా ఫోర్స్ చేసింది. ఇదొక సైకియాట్రిక్ డిజార్డర్. ఇటువంటి డిజార్డర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు సార్? కానీ సార్, తను చాలా రోజుల నుంచి అదే రూమ్లో ఉంటున్నాడు కదా సార్. ఇప్పుడే ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ ఎందుకు చూపిస్తుంది సార్? డెల్యూషన్, నెగిటివ్ ఎనర్జీ, ఏం సార్ ఇవన్నీ? ఓకే ఓకే, మీ క్వశ్చన్స్ అన్నిటికీ నా దగ్గర ఒక ఆన్సర్. ఏం సార్ అది? Organ of medicine, సార్. సార్, ఇప్పుడు నాకున్న ప్రాబ్లం గురించి ఆయన ఎలా చెప్పగలిగారు సార్? ఎందుకంటే ఆయన మాస్టర్. మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కదా, వాటిని క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మనం ప్రతిరోజు ఒకే దగ్గర ఫుడ్ తింటాం, అలాగే ఒకే దగ్గర వాటర్ తీసుకుంటాం. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే అది మన హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటారు? మేబీ డిఅరేంజ్మెంట్ ఆఫ్ వైటల్ ఫుడ్. ఎగ్జాక్ట్లీ, తన విషయంలో జరిగింది అదే. తను అదే రూమ్లో చాలా రోజుల నుండి ఉంటున్నాడు. ఎప్పుడైతే తను ఎగ్జామ్స్ అండ్ స్ట్రెస్ ఫీల్ అయ్యాడో అప్పుడు తన వైటల్ ఎనర్జీ వీక్ అయ్యింది. ఆ టైంలో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. నీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటా అర్షద్. నీ విషయానికి వస్తే విక్కీ, డిసీజ్ అనేది ఏ బ్యాక్టీరియా వలనో వైరస్ వలనో రావాలనో మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో ఉండే ఫ్యాక్టర్స్ ఏవైనా డిసీజ్ని తీసుకుంటాయి. నీ విషయానికి వస్తే అది నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి? మనకు వచ్చే డిసీజెస్ గురించే కాదు, వాటి ట్రీట్మెంట్ గురించి కూడా యానిమల్ ఇప్పుడు ఈ బుక్లో చెప్తారు. మెస్మరిజం ఇది ఒక ట్రీట్మెంట్ టెక్నిక్. దీంతో నెగిటివ్ ఎనర్జీ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ని ఈజీగా తీసేయచ్చు. దాంతోపాటు టోటాలిటీ బేస్ చేసుకుని ఒక సిమిలియం సెలెక్ట్ చేసుకుని అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం సార్. స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. విక్కీ, హౌ ఆర్ యు? ఫీలింగ్ బెటర్ సార్. సార్, నాకు చిన్న డౌట్ సార్. ఇది మళ్ళీ రిపీట్ అవ్వదంటారా సార్? రిపీట్ అవ్వచ్చు, ఎందుకంటే నీకు ఐన్స్టీన్ ఎనర్జీ థియరీ తెలుసు కదా. ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇప్పుడు మనం ఏం చేసామంటే మెస్మరిజం అనే టెక్నిక్తో విక్కీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ యొక్క ఎఫెక్ట్స్ని మాత్రమే తీసాం. కానీ ఇప్పటికీ తన రూమ్లో ఆ నెగిటివ్ ఎనర్జీ అలానే ఉంది. తను మళ్ళీ అదే రూమ్లో కంటిన్యూ అయితే మేబీ రావచ్చు. బెటర్ టు షిఫ్ట్. థ్యాంక్ యూ సార్. సార్, నాకు చిన్న డౌట్ సార్. ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఎలా ఫామ్ అయింది సార్? ఓకే, లెట్స్ ఫైండ్ ఇట్.